ఓకేనా? అంటే దీన్ని ఒక యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విచ్ ఇస్ ది ప్రాసెస్ అని అంటారు. ఇది పర్టికులర్ ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్లో డిఫరెంట్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఒక థ్రెడ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూజర్ లెవెల్ థ్రెడ్, రెండు కెర్నల్ లెవెల్ థ్రెడ్. యూజర్ లెవెల్ థ్రెడ్కి వచ్చేసరికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ అన్నీ కూడా యూజర్ నుంచే వస్తాయి. అర్థమవుతుందా? ఒక థ్రెడ్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే యూజర్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని థ్రెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది యూజర్ లెవెల్ థ్రెడ్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్ ఏంటి అని అంటే ఇది ఇన్పుట్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది అన్నమాట. విత్ ఇన్ ది ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అంటారు. అర్థమైందమ్మా? థ్రెడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రాసెస్ అనేది తీసుకుంటే దాంట్లో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అందులో ఒక యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ని థ్రెడ్ అని అంటాం. ఈ థ్రెడ్ ఏంటి అని అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక థ్రెడ్ అని అంటాం. ఓకే, కమింగ్ టు థ్రెడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ యూజర్ లెవెల్ థ్రెడ్, రెండు కెర్నల్ లెవెల్ థ్రెడ్. కెర్నల్ అంటే ఏం చెప్పుకోవాలి? It is a core component of operating system. It will manage the CPU memory and CPU type, and it is the communication between the hardware and software. సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ ఒక లేయర్ లా ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోర్ కాంపోనెంట్ కెర్నల్ అనేది. సో ఇప్పుడు ఇందులో ఒక క్లయింట్ అనేవాళ్ళు ఒక సర్వర్కి ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తారు. ఒక క్లయింట్ ఒక యూజర్ అనేవాళ్ళు ఒక క్లయింట్కి ఒక రిక్వెస్ట్ పాస్